సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల తీరుతో ఇటీవల విద్యాశాఖకే మాయన మచ్చలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించిన వారే పక్కదారి పడుతున్నారు. విధులకు హాజరు కాకుండా డుమ్ము కొట్టారు. సమాధానం ఇవ్వాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో చర్యలు చేపట్టిన విద్యాశాఖ 16 మంది ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున టీచర్లను తొలగించడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పలు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండా రాజభోగాలు అనుభవిస్తున్నారు. దీంతో విచారణ జరిపి రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే స్కూల్ అసిస్టెంట్ గీతారాణి, ఎస్టీపీలు విజయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ఉమారాణి, ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్ హమీద్, స్వప్న, మాధవి, నవీన్ కుమార్, ఎం ఉమాదేవి, క్రాంతి కిరణ్, జె ఉమాదేవి, నరసింహారావు, శైలజ, భాగ్యలక్ష్మి, కిరణ్ కుమారిలను సర్వీస్ నుంచి రిమూవ్ చేసినట్లుగా తెలుస్తుంది. వీరంతా 2005 నుంచి 2022 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ 5 దఫాలుగా వీరికి నోటీసులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గేర్ హౌజులపై సదరు ఉపాధ్యాయులు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఏకంగా 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 16 మంది ఉపాధ్యాయులను రిమూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే విధులకు డుమ్మా కొడుతూ ఉండడంతో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా విధులకు డుమ్మా కొడుతూ వేరే వ్యాపారాలు చేస్తున్నటువంటి 16 మంది ఉపాధ్యాయులను ఈ రోజు సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా వీరు విధులకు హాజరు కాకపోవడము, విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి దానికి రిప్లై ఇవ్వకపోవడంతో వారిని సర్వీస్ నుంచి ఈ రోజు తొలగించారు. మొత్తానికైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 మంది ఉపాధ్యాయులు, 15 మంది ఎస్జిటీలతో పాటు ఒక స్కూల్ అసిస్టెంట్ కూడా ఇందులో ఉన్నారు. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం పట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది సంవత్సరాలుగా ఈ తతంగం తెలంగాణ వ్యాప్తంగా కూడా నడుస్తున్నప్పటికీ ఈ సంవత్సరం విద్యాశాఖ అధికారులు స్కూలు తెరిచిన నాటి నుంచి కూడా ఎవరైతే గత కొద్ది సంవత్సరాలుగా విధులకు హాజరు కావడం లేదో వారందరికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసి దానికి రిప్లై ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అయితే ఈ యొక్క 16 మంది ఉపాధ్యాయులు విద్యాశాఖ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు కూడా రిప్లై ఇవ్వకుండా ఉండడంతో వారందరినీ కూడా ఈ రోజు విద్యాశాఖ సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క ఎవరైతే 16 మంది ఉపాధ్యాయులను తొలగించడం పట్ల ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ నాయకులు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా మిగతా జిల్లాల్లో కూడా విధులకు డుమ్మాలు కోరుతున్న వారందరిపైన కూడా ఇదే విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.